the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టాపిక్స్కి అభ్యర్థులు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో డేస్ అండ్ ఇంపార్టెన్స్, డేస్ అండ్ థీమ్స్ ఇలాంటి టాపిక్స్. ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే ఎగ్జామినేషన్ ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, కొన్నిసార్లు మనము ప్రశ్నపత్రాల్లో డేస్, థీమ్స్ ఈ క్వశ్చన్స్ని చూస్తున్నాం. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఇటీవల నూతనంగా ఏదైనా ఒక డేకి ఇంపార్టెన్స్ అనేది అంతర్జాతీయ స్థాయిలో రావడం జరిగిందా, ఇటువంటి వాటిని కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఈరోజు అలాంటి ఒక టాపిక్. ఇక మీదట ప్రతి ఏటా డిసెంబర్ 21వ తేదీని వరల్డ్ మెడిటేషన్ డేగా మనం జరుపుకోబోతున్నమాట. సో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ఆమోద ముద్రతో ఈరోజు డిసెంబర్ 21 వార్తల్లోకి వచ్చింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్తో పాటు పలు దేశాలు చేసిన తీర్మానం ఏదైతే ఉంటుందో ప్రతి ఏటా కూడా డిసెంబర్ 1ని వరల్డ్ మెడిటేషన్ డేగా గుర్తించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేస్తే ఆమోద ముద్ర అనేది దక్కడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతారంటే, సో ఇటీవల ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఏ డేని, ఏ తేదీని వరల్డ్ మెడిటేషన్ డేగా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా గుర్తించుతూ వార్తల్లోకి వచ్చింది అంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 21 ఈ సంవత్సరం నుండే. ఓకేనా? సో ఇది న్యూ డే, అంటే ఇంపార్టెన్స్ అనేది ఈ డేకి రావడం కొత్తగా మనం చూస్తున్నాము. సో ఇక్కడ భారత్తో సహా శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండోరా ఇటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వారు చేసిన తీర్మానానికి ఐక్యరాజ్య సమితి ఏకగ్రీవ ఆమోదం అనుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ వేదికగా ఐక్యరాజ్య సమితిలో మన భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని గారు విధులు నిర్వర్తిస్తున్నారు కదా, సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి. సో తను నిన్నటి రోజున అఫీషియల్గా చెప్పడం జరిగింది. సో వరల్డ్ మెడిటేషన్ డే ఆన్ డిసెంబర్ 21 ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్. గుర్తుపెట్టుకోండి, ప్రపంచ ధ్యాన దినోత్సవం. ఇక ఆఫీసర్ స్థానంలో అంబేద్కర్ దేశంలోనే లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఒక సాంకేతికత వార్తల్లోకి వచ్చింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్, జాతీయ స్థాయిలో కూడా ఇంపార్టెంట్. మొదటిసారి తెలంగాణ రాష్ట్రం మీద అమల్లోకి వచ్చింది. ఆఫీస్ స్థానంలో అంబేద్కర్. అదేంటో చూడండి. ముఖ్యంగా ఎవరినైనా మనము ఒక నేరానికి సంబంధించి విచారణ జరిపే ముందు వారికి సంబంధించిన వేలి ముద్రలు కానీ ఇటువంటివి తీసుకుంటాం కదా, దానికి సంబంధించిన పరిజ్ఞానము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేరస్తులను అరెస్ట్ చేసిన వెంటనే వేలి ముద్రలతో పాటు అరచేతులను స్కానింగ్ చేసి భద్రపరచడం ఇప్పటి వరకు ఉన్న ఆనవాయితీ. ఇకపై దీనికి అదనంగా ముఖము, కళ్ళతో పాటు అరికాలను స్కాన్ చేయనున్నారు. చేతిరాత, సంతకం, ఒడ్డు పొడవు, బరువు లాంటి భౌతిక కొలతలను కూడా సేకరించి భద్రపరచనున్నారు. ఇందుకోసం ది ఆటోమేటెడ్ మల్టీ మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అంబిస్ను ఉపయోగించున్నారు. కృత్రిమ మీద ఆధారంగా నడిచే ఈ పరిజ్ఞానాన్ని దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వినియోగించనున్నారు. గుర్తుంచుకోండి. సో అరికాలి ముద్రల్ని సేకరించి భద్రపరుస్తున్నారు. తొలి రాష్ట్రం కూడా తెలంగాణ. అరికాలి ముద్రల నేరస్తులకు సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ 2022 ఆధారంగా అధికారికంగానే వీటిని సేకరించనున్నారు. గుర్తుపెట్టుకోండి. సో అడగచ్చు, ఇప్పటివరకు ప్రస్తుతం ఏ సిస్టమ్ ఉంది? ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఆఫీస్ ఉండేది. ఇప్పుడు దీని స్థానంలో ది ఆటోమేటెడ్ మల్టీ మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. సో ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, సో చేతి ముద్రలు కానివ్వండి, పాదముద్రలు కానివ్వండి, హైట్, వెయిట్ ఇవన్నీ కూడా ఇందులో భద్రపరుచున్నారు. నెక్స్ట్ వచ్చేసి సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి లద్దాఖ్లో క్వాంటమ్ ఎర్త్ స్టేషన్ ఎవరు ఏర్పాటు చేయనున్నారు? ఉద్దేశం ఏంటి? ఎక్కడంట? లద్దాఖ్, లే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అనువైన ప్రాంతంగా గుర్తించిన సైంటిస్టులు ఉపగ్రహ ఆధారిత క్వాంటమ్ సమాచార ప్రసారాల సాంకేతికతపై భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కమ్యూనికేషన్లలో అత్యధిక నాణ్యత, భద్రత కోసం క్వాంటమ్ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించారు. సాంప్రదాయ శాటిలైట్ కమ్యూనికేషన్ల కంటే శాటిలైట్ ఆధారిత క్వాంటమ్ కమ్యూనికేషన్లు విశిష్టమైనవి. సాంప్రదాయ విధానాల్లో అయితే మెగాహెర్ట్జ్, గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో సమాచారం మార్పిడి జరుగుతుంది. క్వాంటమ్ కమ్యూనికేషన్లో మాత్రం
టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉపయోగిస్తారు. దీంతో డేటా మార్పిడి సామర్థ్యం ఎన్నో రెట్లు పెరుగుతుంది. క్వాంటం ప్రసారాల రంగంలో తదుపరి పరిశోధనలకు గాను గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు కోసం రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు అన్వేషణ సాగించారు. అడ్వాన్స్డ్ అబ్జర్వేటరీ కేంద్రం లదాఖ్లోని హన్లే గ్రామంలో ఉన్న ఇండియన్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీ మరియు రాజస్థాన్లోని మౌంట్ అబు అబ్జర్వేటరీ, నైనిటాల్లోని ఆర్యభట్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్ను పరిశీలించారు. ఇందులో లదాఖ్లో ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. సో ఇండియా టు చైర్ యుఎన్ కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్. మనకు ఒక అంతర్జాతీయ సంస్థ ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్, యుఎన్ఓడిసి అని చెప్పేసి, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్. సో ఆస్ట్రియా వియన్నా, సో ఆస్ట్రియా రాజధాని వియన్నా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. సో కొన్ని ప్రధాన సంస్థలు ప్రధాన కార్యాలయాలపైన అడుగుతారు. అంతర్జాతీయ స్థాయిలో నార్కోటిక్స్ రిలేటెడ్, డ్రగ్స్ రిలేటెడ్, సో కీలక ఏమంటాము శాంక్షన్స్ని జారీ చేయడం కానివ్వండి, సో నార్కోటిక్స్ సంబంధించి నిబంధనలు జారీ చేయడం కానీ చేస్తుంది సంస్థ. సో దీనికి సంబంధించి యుఎన్ కమిషన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్కి భారత్ మొదటిసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తుందంట. సో ఇండియా హ్యాస్ బీన్ చోజన్, ఎంపిక చేయబడింది, టు చైర్ ద 68th సెషన్ ఆఫ్ కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్. ద సిఎన్డి ఈజ్ ద ప్రిన్సిపల్ పాలసీ మేకింగ్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆన్ డ్రగ్ రిలేటెడ్ మ్యాటర్స్. This is first time that India has been named to chair UN body. Very, very, very important. Okay na? సో అన్ఎంప్లాయ్మెంట్ భారతదేశంలో తగ్గిందంట. 2017 నుండి పోలిస్తే 2024 వరకు దాదాపు 7 ఏళ్ల స్పాన్లో భారతదేశంలో నిరుద్యోగిత రేట్ అనేది తగ్గిందంట. ఇటీవల పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వారు చెప్తున్న గణాంకాలు ఏంటంటే భారతదేశంలో నిరుద్యోగిత రేట్ అనేది 3.2%కి పడిపోయింది 7 years. సో నిరుద్యోగిత రేట్ తక్కువ ఉండాలి వాస్తవానికి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2017లో 6% ఉండే అన్ఎంప్లాయ్మెంట్ రేట్, ఇప్పుడు అది కాస్త 3.2%కి రావడం జరిగిందంట. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లోక్ అదాలత్ సత్వర న్యాయం. సో భారతదేశ వ్యాప్తంగా లోక్ అదాలత్ సత్వర కేసుల పరిష్కారం కోసం ఇవన్నీ మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి పురోగతి ఎలా ఉంది, కేంద్ర న్యాయశాఖ వారు విడుదల చేసిన గణాంకాలు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా న్యాయశాఖ మంత్రి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అర్జున్ రామ్ మేఘవాల్ గారు. సో దేశంలోని న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు పెరుగుతుండటంతో వాటి పరిష్కారానికి లోక్ అదాలత్లను తీసుకువచ్చారు. పెండింగ్లో ఉన్న కేసులు ప్రీ లిటిగేషన్ దశలో కోర్టుకు వెళ్లే ముందు ఉన్న కేసులను పరిష్కరించే వేదికలే ఈ లోక్ అదాలత్లు. ముఖ్యంగా రాజీకి అవకాశం ఉండే కేసులను ఇక్కడ పరిష్కరిస్తారు. ఇక్కడ ఇచ్చే తీర్పే అంతిమం. ఈ లోక్ అదాలత్ల ద్వారా పరిష్కారం అవుతున్న కేసులు ఏటా పెరుగుతున్నాయంట. సత్వర న్యాయం జరుగుతుంది. 2021 నుంచి చూస్తే పెండింగ్ కేసుల కంటే 4 రెట్లు ఎక్కువ ప్రీ లిటిగేషన్ కేసులు ఈ కోర్టులో పరిష్కారమైనవి. సో ఏ విధంగా పరిష్కారమని చెప్పేసి ఇక్కడ గణాంకాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి గణాంకాలపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ రావచ్చు. లేదంటే మీరు డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు ఇటువంటి స్టాట్స్ని వాడితే, అప్డేటెడ్ స్టాట్స్ని వాడితే మనకు మరింత మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో పిఎం కిసాన్ కింద రైతులకు 20,657 కోట్లు, 20,657 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 20,657. సో ఎగ్జామినేషన్లు అడుగుతారు 18వ వాయిదా కింద ఎంత మొత్తంలో విడుదల చేసింది అంటారు. సో రీసెంట్గా మీరు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 3 ఎగ్జామినేషన్ జరిగింది. అందులో 17వ విడతలో ఎంత మొత్తంలో కేంద్రం విడుదల చేసిందని అడిగారు. డైరెక్ట్ పాయింట్. సో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 18వ విడతగా, ఓకేనా. సో ఇక్కడ పిఎం కిసాన్, సో రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సాయం. పిఎం కిసాన్ పథకం 18వ వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం 9.58 కోట్ల మంది రైతులకు 20,657 కోట్ల రూపాయలను అందించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గారు ఇటీవల చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఉంటాయి, ఓకేనా. సో ఈ పథకం కింద పిఎం కిసాన్ పథకం కింద 6,000 రూపాయలు ఏటా రైతు అకౌంట్లో 3 సమాన వాయిదాలు 2,000, 2,000, 2,000 అలా జమ అవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద రైతు అకౌంట్లోనే నేరుగా జమ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ రోజెస్లోకి విజయవంతంగా రాకెట్ ప్రయోగం ఇరాన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతరిక్షంలోకి విజయవంతంగా ఒక రాకెట్ను ప్రయోగించినట్లు ఇరాన్ ఇటీవల ప్రకటించింది. దీని ద్వారా 3 పేలోడ్లను కక్షలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ చర్య పశ్చిమ దేశాలకు మరింత ఆగ్రహం తెప్పించే అవకాశం ఉంది. సో ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాంచింగ్ వెహికల్ నేమ్, రాకెట్ పేరు సిమోర్గ్. సిమోర్గ్ అనే రాకెట్ సాయంతో తాజా ప్రయోగాన్ని ఇరాన్ చేపట్టింది.
దీని ద్వారా సో ఎక్కడి నుండి ప్రయోగించారు? రాకెట్ ప్రయోగం అంటే ఎక్కడి నుండి కూడా చూడగలరు కదా. సో సెమ్నాన్ అనే ప్రావిన్స్ నుండి ఇమామ్ ఖొమైనీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిపారంట. సో ఇది అంతరిక్ష కేంద్రం, అక్కడి నుండి లాంచ్ ప్యాడ్. సో రాకెట్ పేరు, లాంచ్ వెహికల్ వచ్చేసి సిమోర్గ్. గుర్తుపెట్టుకోండి, సిమోర్గ్ అనేది ఉపగ్రహ వాహక నౌక. సో ఇక్కడ రోజెస్లోకి రాకెట్ ప్రయోగం ఇరాన్. సో ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో గుర్తుపెట్టుకునే పరిస్థితి చూడండి. ఓకేనా. సో అమెరికాలోని నబ్రాస్కా రాష్ట్రంలో గాంధీ గారి బస్ట్ని విడుదల చేయడం జరిగింది. బస్ట్ అంటే హాఫ్ ఉంటుంది. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడు స్టీటైట్ బస్ట్ ఆఫ్ బ్రాంజ్ గర్ల్ అని చెప్పేసి అవి చూస్తాం కదా, అలాగా బస్ట్ అంటే హాఫ్ ఉంటుంది. సో స్టాచ్యూ అంటే ఫుల్ లెంత్గా ఉంటుంది. సో ఇక్కడ ఇటీవల ఒక బస్ట్ని మహాత్మా గాంధీ గారి లెగసీకి సంబంధించి తన బస్ట్ని విడుదల చేయడం జరిగింది అమెరికాలోని నబ్రాస్కా స్టేట్లో. సో క్యాపిటల్ భవనంలో ఆవిష్కరించిన ఆ రాష్ట్ర గవర్నర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికాలోని నబ్రాస్కా రాష్ట్ర రాజధాని లింకన్లో మహాత్మా గాంధీకి అరుదైన గౌరవం దక్కింది. నగరంలోని క్యాపిటల్ భవనంలో ఏర్పాటు చేసిన ప్రతిమను గవర్నర్ జిమ్ పైలన్ గారు రీసెంట్గా ఆవిష్కరించారు. గుర్తుపెట్టుకోండి. సో అక్కడ భారత్ కౌన్సిల్గా జనరల్ ప్రకాష్ గుప్తా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మహాత్మా గాంధీ గారి లెగసీకి సంబంధించి ఇటీవల మన స్పెషల్ వీడియోను కూడా అందించడం జరిగింది. నరేంద్ర మోదీ గారిని వరించిన అంతర్జాతీయ పురస్కారాలు. ఎట్ ద సేమ్ టైం ఇప్పటివరకు ఏ ప్రధానికి కూడా పర్యటించని దేశాలను నరేంద్ర మోదీ గారు పర్యటించారు, ఆ దేశాల పేర్లు ఏంటి? మరియు విదేశీ పార్లమెంట్లో అత్యధిక ప్రసంగాలు ఇచ్చిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారి రికార్డు, దాంతోపాటు మహాత్మా గాంధీ గారి లెగసీని ఎట్లా విశ్వవ్యాప్తం చేస్తున్నారు, ఇదంతా కలిపి మీకు ఒక స్పెషల్ వీడియోని అందించాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి వరకు చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి. అందులో మీకు నేను ఇందాక నేను చెప్పిన ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్తో కూడిన వీడియోని అందించాను రీసెంట్గా. సో ఖచ్చితంగా చూడండి, అందులో నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. అండ్ అభ్యర్థులకు నేను సైంటిఫిక్ అప్రోచ్లో కరెంట్ అఫైర్స్ని CA 360 కోర్స్ని ఇప్పటికే CA 360 2023 చూశారు, 100% సక్సెస్ రేట్తో చూశారు, 2024 చూశారు. సో రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో కూడా ఎలా క్వశ్చన్స్ వచ్చాయని చెప్పేసి మీకు 100% చూపిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు అభ్యర్థుల కోరిక మేరకు CA 360 2025ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఎవరైతే ఓల్డ్ సబ్స్క్రైబర్స్ CA 360 2024 సబ్స్క్రైబర్స్ ఉంటారో CA 360 2024 సబ్స్క్రైబర్స్కి ఒక బెనిఫిట్ కూపన్ని కూడా అందించాను. ఆ కూపన్ అవైల్ చేసేసుకొని మీరు 2025 కరెంట్ అఫైర్స్ని అతి తక్కువ ప్రైస్లో పొందవచ్చు. సో ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి బెనిఫిట్ కూపన్ అనేది ఒక 2 to 3 డేస్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరైతే ఇప్పటివరకు CA 360 కోర్స్ని తీసుకోలేదో, ఎర్లియర్ కోర్సెస్ కూడా తీసుకోలేదో వరకు ఈ కొత్త కోర్స్ ఏదైతే ఉంటుందో 999 రూపీస్కి ఉంటుంది ఇనాగ్రల్ ఆఫర్ కింద. అందులో 2024 CA 360 ఉంటుంది, 2025 CA 360 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి మీరు GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో CA 360 కోర్స్ కానివ్వండి, నేను ఇస్తున్న కొన్ని ఫ్రీ PDFలు కానివ్వండి, అవన్నీ కూడా చూడవచ్చు. ఓకేనా. కొన్ని శాంపుల్ వీడియోస్ కూడా ఉంటాయి, యూ కెన్ అండర్స్టాండ్. సో ఏపీ నుంచి ఊర్జావీర్ అనే ఒక ఇనిషియేటివ్ నిన్నటి రోజున కృష్ణా జిల్లా పోరంకిలో చంద్రబాబు నాయుడు గారు మరియు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ గారు ప్రారంభించడం జరిగింది. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో దేశవ్యాప్తంగా మొదలవుతున్న ఊర్జావీర్ కార్యక్రమాన్ని మన రాష్ట్రం నుంచి సీఎం చంద్రబాబు గారు అండ్ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ గారు రీసెంట్గా ప్రారంభించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వార్తలు నిలిచిన వ్యక్తులు లేదా పురస్కారాలు. చిలీ మాజీ అధ్యక్షురాలు గారికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అనేది దక్కింది. చిలీ మాజీ అధ్యక్షురాలు, మానవ హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖురాలు మిచెల్ బ్యాచులెట్ ఈ ఏడాదికి గాను 2024 ఇయర్కి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకేనా. సో మిచెల్ బుచ్లెట్ ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారానికి ఎన్నిక కావడం జరిగిందని చెప్పేసి నిన్నటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇక క్రీడలకు సంబంధించి 2026 యూత్ ఒలింపిక్స్ నుంచి తొలగించబడుతూ వార్తలు ఇచ్చిన క్రీడలుగా హాకీ, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్. సో అంతర్జాతీయ స్థాయిలో భారత్ నిలకడగా పథకాలు సాధించే ఈవెంట్లపైనే తరచూ కత్తెరవేస్తున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కూడా భారత క్రీడా వర్గాలకు మింగుడు పడే నిర్ణయం తీసుకుంది. 2026లో జరిగే యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ క్రీడాంశాలకు మంగళం పాడింది. సెనెగల్ దేశం ఆతిథ్యం ఇవ్వబోయే ఈ యూత్ క్రీడలు డాకర్ నగరంలో జరగనున్నాయి. బ్యూనస్ ఎయిర్స్లో 2018లో జరిగిన గత యూత్ ఒలింపిక్స్లో భారత్ 13 స్వర్ణాలు, 9 రజతాలు, 1 కాంస్యం పథకాలు గెలుపొందింది. గుర్తుంచుకోండి. సో ఈ క్రీడాంశాలను తొలగిస్తున్నారంట. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నుంచి అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే వరల్డ్ మెడిటేషన్ డేగా December 21ని ఐక్యరాజ్య సమితి ఆమోద ముద్ర వేసింది.
సో ఆఫీస్ స్థానంలో అంబేద్కర్. సో దేనికి సంబంధించిందో చూడండి. ఏ రాష్ట్రం మొదటిసారి లదాఖ్లో క్వాంటమ్ ఎర్త్ స్టేషన్ అనే అంశము. సో భారతదేశం యుఎన్ కమిషన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్కి చైర్ హోదాలో మొదటిసారి. భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం దక్కుతుంది భారతదేశంలో అని చెప్పేసి అఫీషియల్ స్టాట్స్. సో పీఎం కిసాన్ కింద రైతులకు 20,657 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసిందని కేంద్ర మంత్రి గారు ఇచ్చిన సమాధానం. సో రోదస్లోకి విజయవంతంగా రాకెట్ ప్రయోగంతో ఇరాన్ దేశం వార్తల్లోకి వచ్చింది. అమెరికాలోని నబ్రాస్కా స్టేట్లో గాంధీ గారి బస్ని ప్రారంభించడం జరిగింది. ఏపీ నుంచి ఊర్జావీర్ ఇనిషియేటివ్ అనేది వార్తల్లోకి వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం వరించింది. 2026 యూత్ ఒలింపిక్స్ సెనెగల్ వేదికగా జరగబోతుంది కదా. ఆ క్రీడాంశాల నుండి హాకీ, షూటింగ్, వెయిట్ లిఫ్ట్ని తొలగిస్తూ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ వారు తీసుకున్న నిర్ణయం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.